కేసీఆర్కు గజ్వేల్లో ఎదురు లేదని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక భూపాలపల్లిలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. భూపాలపల్లి నియోజకవర్గం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో కొత్తగా ఏర్పాటైన జిల్లాకు కేంద్రం. తెలంగాణకు వెలుగులు పంచే బొగ్గు గనులకు నెలవైన ప్రాంతం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇదే ఏరియాలో ఉంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు కలిగిన ఈ జిల్లా ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇక్కడి ప్రజలు కీలక భూమిక పోషించారు. ఇక ఎన్నికల విషయానికి వస్తే భూపాలపల్లి నియోజకవర్గంలో బీసీల ప్రభావం అధికంగా ఉంటుంది. నాయకులు పార్టీలు మారడం కూడా పరిపాటిగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోరు జరగనుంది. ఇక్కడ బీజేపీ ప్రభావం పెద్దగా లేదు. కమలం పార్టీ నుంచి ప్రభావం చూపే నాయకులు లేకపోవడం మైనస్గా మారింది. మరి వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లిలో ఎవరు గెలవనున్నారు? గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన గండ్ర వెంకట రమణారెడ్డికి మరోసారి గులాబీ టికెట్టు కన్ఫర్మ్ అయింది. మరి ఆయన్ని ఆదరిస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి జై కొడతారా? భూపాలపల్లి నియోజకవర్గంలో ఓటరు నాడేంటి? ఇలా అనేక కోణాల్లో బిగ్ టీవీ డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ సర్వే చేసింది. ఆ రిపోర్టు చూసే ముందు 2018 ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం. ఇక 2018 ఎన్నికల్లో గండ్ర వెంకట రమణారెడ్డి వర్సెస్ గండ్ర సత్యనారాయణరావు వర్సెస్ మధుసూదనాచారి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 34%, ఏఏఎఫ్బి పార్టీకి 26%, బీఆర్ఎస్కు 26% ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గండ్ర సత్యనారాయణరావు బరిలోకి దిగారు. తాను బీఆర్ఎస్లో చేరినప్పటికీ టిక్కెట్టు దక్కలేదు అనే అసంతృప్తితో సత్యనారాయణరావు ఏఏఎఫ్బి నుంచి పోటీ చేశారు. మధుసూదనాచారిని 3వ స్థానానికి పరిమితం చేయగలిగారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట రమణారెడ్డికి 67,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. సత్యనారాయణరావుకు 54,000కు పైగా ఓట్లు వచ్చాయి. మధుసూదనాచారి 53,000కు పైగా ఓట్లను సంపాదించారు. ఇద్దరి మధ్య 700 వరకు ఓట్ల తేడాతో దాదాపు సమ ఉజ్జీలుగా అప్పట్లో ఆ ఎన్నికల్లో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి 14,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరిపోయారు. మరి ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఏంటి, బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంత బలంగా ఉన్నారు, ఆయనకుండే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గండ్ర వెంకట రమణారెడ్డికి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటి చూద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయంకి వస్తే గండ్ర వెంకట రమణారెడ్డికి సంబంధించి అనుకూలంగా ఉండేటువంటి అంశాలైతే సీనియర్ శాసనసభ్యుడు కావడం ఈయనకి బాగా కలిసి వచ్చేటువంటి అంశం అయితే, నెక్స్ట్ ఈయన క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉండడం కూడా ఈయనకి బాగా కలిసి వచ్చేటువంటి అవసరం. సో ఎంతటి వ్యక్తికైనా మైనస్లు కూడా ఉంటాయి కాబట్టి మరి గండ్ర వెంకట రమణారెడ్డికి ఉండేటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడమే ఈయనకి అతిపెద్ద మైనస్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్కి ఫిరాయించడం, దీన్ని స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. ఇది కూడా చాలా బలమైనటువంటి నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఇక ఇటీవల భారీ వరదలకు మోరంచపల్లిలో అపార నష్టం జరిగింది. ఆ అంశంలో ప్రభుత్వ తీరు పట్ల కూడా కొన్ని సెక్షన్స్లో వ్యతిరేకత కనిపిస్తుంది. నెక్స్ట్ అతలాకుతలమైన అందుబాటులో లేరు ఈయన అని ఎమ్మెల్యే అందుబాటులో లేరు, ఇబ్బంది కలిగినప్పుడు మాకు అండగా నిలవలేదు అనేటటువంటి వాదన అయితే సోషల్ మీడియాలో కూడా కనిపించింది. నెక్స్ట్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి చేతులు దులుపుకున్నారు తప్ప పెద్దగా సాయం చేయలేదు అనేటువంటి ఒక అపవాదు కూడా ఈయన మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మోరంచపల్లి వరదలపై అసెంబ్లీలోనూ ప్రస్తావించలేదు ఈయన అనేది కూడా ఒక బలమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది. నెక్స్ట్ భారీగా భూములు కబ్జా చేశారు అనేటటువంటి ఆరోపణలు అయితే మాత్రం నియోజకవర్గం వ్యాప్తంగా ఈయనపైన కనిపిస్తున్నాయి. ఇక ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టిక్కెట్ రేసులో ఉన్నటువంటి వ్యక్తి గండ్ర సత్యనారాయణరావు. మరి గండ్ర సత్యనారాయణరావుకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ముందుగా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేసి 2018లో 2వ స్థానాన్ని ఆయన సంపాదించుకోగలిగారు. సో అంటే వ్యక్తిగతంగా బాగా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ సత్యనారాయణ
భార్య పద్మ ఇండిపెండెంట్గా గణపురం జడ్పీటీసీగా కూడా గెలుపొందారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈయనకి పట్టున్నది అనేటువంటి అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉండడం కూడా ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశం. నెక్స్ట్ సామాజిక సేవా కార్యక్రమాలు ఆర్థికంగా చేయూత అందించడం. అంటే గ్రామాల్లో కానీ లేకపోతే మండలాల్లో కానీ ప్రజలకు నేరుగా కనెక్టివ్గా ఉండడం కూడా ఆయన కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. నెక్స్ట్ నియోజకవర్గం మొత్తం ప్రభావం చేయగలిగినటువంటి నాయకుడిగా కూడా ఈయనకి ఒక రకమైనటువంటి ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర వెళ్ళిపోవడం కూడా ఈయనకి కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే గ్రౌండ్లో ఎవరైతే కనెక్టివిటీతో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగానే పాజిటివ్ అంశాలుగానే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి సీట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి చందుపట్ల కీర్తిరెడ్డి. సో చందుపట్ల కీర్తిరెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. సో సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి కోడలు, అదేవిధంగా యువ నాయకురాలుగా ఆమెకంటూ ప్రజల్లో ఒక ప్లస్ పాయింట్ అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ బీజేపీ అధికార ప్రతినిధి, భూపాలపల్లి పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఆమె కొనసాగుతున్నారు. సో ఈ రెండు అంశాలు కూడా ఆమెకు బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు అయితే. ఇక మైనస్ పాయింట్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో చందుపట్ల కీర్తిరెడ్డికి సంబంధించి మైనస్ పాయింట్స్లో ప్రధానంగా ప్రజల్లో కంటే పార్టీ కార్యక్రమాలకి పరిమితం అవుతున్నారనేటువంటి ఒక అపవాదం అయితే ఆమె మీద క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం లేకపోవడం కూడా ఈమెకి ప్రధానమైనటువంటి మైనస్గాను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చందుపట్ల కీర్తిరెడ్డికి సంబంధించి టిక్కెట్ దక్కించుకొని పోటీ చేసిన నామమాత్రమే ఈమె పోటీ ఉండే అవకాశం ఉందనేటటువంటి టాక్ అయితే సర్వేలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ క్యాస్ట్ పాలిటిక్స్. సో ఒకసారి క్యాస్ట్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. ఈ నియోజకవర్గంలో 24% మంది ఎస్సీ జనాభా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 15% మంది ఉంటే, గౌడ కులస్తులు 13% మంది, పద్మశాలి కులస్తులు 11% ఉంటే, ఎస్టీ జనాభా 8% మంది ఉన్నారు. అదేవిధంగా యాదవ ప్లస్ కురుమ 8% ఉంటే, ముదిరాజ్ కమ్యూనిటీ 6% మంది ఉన్నారు. అంటే ఓవరాల్గా భూపాలపల్లి నియోజకవర్గంలో కులాల వారీగా పార్టీలు అభ్యర్థులకు ఓటర్ల మద్దతు విషయానికి వస్తే 24% మంది ఎస్సీలు ఉంటే వాళ్ళలో బీఆర్ఎస్కు 60% మంది, కాంగ్రెస్కు 40% మంది ఓటర్లు మద్దతు ప్రకటిస్తున్నట్లుగా ఇప్పటికైతే తెలుస్తోంది. అదేవిధంగా దళిత బంధు పథకం అమలు విఫలమైన తర్వాతైనా ఆర్థిక సాయం అందుతుంది అని ఎస్సీలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా 15% మంది ఉన్న మున్నూరు కాపుల్లో బీఆర్ఎస్కు 70% మంది, కాంగ్రెస్కు 30% మంది సపోర్ట్ చేస్తున్నారు. 13% మంది ఉన్న గౌడ్స్ విషయానికి వస్తే బీఆర్ఎస్కు అధికంగా అంటే 55% వరకు మద్దతు తెలుపుతుంటే, కాంగ్రెస్ పార్టీకి 40% మంది, బీజేపీకి 5% మంది అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. 11% మంది ఉన్న పద్మశాలీల్లో బీఆర్ఎస్కు 50% మంది, కాంగ్రెస్కు 30%, బీజేపీకి 20% మంది మద్దతు ఇస్తున్నామని బిగ్ టీవీ సర్వేలో వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎస్టీలు కొంతమంది గులాబీ పార్టీకి మొగ్గు చూపుతుంటే 6% ఉన్న ముదిరాజులలో అధికార విపక్షానికి సమానంగా సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏ పార్టీల నుంచి ఎవరెవరు బరిలోకి దిగితే ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. సో గండ్ర వెంకట రమణారెడ్డి వర్సెస్ గండ్ర సత్యనారాయణరావు వర్సెస్ చందుపట్ల కీర్తిరెడ్డి, వీళ్ళు ముగ్గురు గనక బరిలోకి దిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 44%, బీఆర్ఎస్కు 40%, బీజేపీకి 6%, ఇతరులకు 10% ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ గనక జరిగితే విజయం కాంగ్రెస్ పార్టీని వరించనుంది. బీఆర్ఎస్ క్యాండిడేట్గా గండ్ర వెంకట రమణారెడ్డిని కేసీఆర్ కన్ఫర్మ్ చేసేశారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు పోటీ చేస్తే ఆయన గెలుపు ఖాయం కానుంది. గత ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలవడం ఆయనకి కలిసి వచ్చే ప్రధానమైనటువంటి అవకాశం. నెక్స్ట్ నియోజకవర్గంలో తనకు వ్యక్తిగతంగా ఉన్న పట్టు ఎలాంటిది అనేది 2018 ఎన్నికల్లో ప్రూవ్ అయ్యింది. అలాగే 2 సార్లు ఓడిపోయిన సానుభూతి కూడా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అవకాశం. ఈసారి కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణరావు పోటీ చేస్తే విక్టరీ సాధిస్తారని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ సర్వేలో తేలింది. గండ్ర వెంకటరమణారెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ మారడం
ఓటర్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల భారీ వరదలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. భూపాలపల్లి నియోజకవర్గంలోని మోరంచపల్లి గ్రామంలో ప్రాణ ఆస్తి నష్టం తీవ్రంగా వాటిల్లింది. ఆ సమయంలో ఎమ్మెల్యేగా గండ్ర అందుబాటులో లేరు. ఆ తర్వాత కేవలం పర్యటనకే పరిమితమయ్యారని జనం ఆగ్రహంగా ఉన్నారు. భారీగా భూ కబ్జాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు కూడా గండ్ర వెంకటరమణారెడ్డికి మైనస్ పాయింట్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి విషయానికి వస్తే కీర్తిరెడ్డికి కేవలం 6% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే భూపాలపల్లిలో బీజేపీ ప్రభావం లేకపోవడం, కీర్తిరెడ్డికి కూడా క్షేత్రస్థాయిలో గుర్తింపు ఉన్న నాయకురాలు కాకపోవడం కూడా మైనస్ అవుతోంది. మొత్తానికి భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు పోటీ గనక చేస్తే విజయం ఆయన వైపే ఉండనుంది అనే అంశం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ సర్వేలో తేలింది.